సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో అందరూ కూడా రెడీగా ఉండాలి. సో ఎంతమంది సెషన్ వినడానికి రెడీగా ఉన్నారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. సో ఈరోజు బోనస్ కౌంటింగ్లో మనకి బ్రాంజ్ డైరెక్టర్ అండ్ సిల్వర్ డైరెక్టర్. సో మనం బ్రాంజ్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, సిల్వర్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, సో అవి తెలుసుకోబోతున్నాం. సో దానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఒక్కసారి హ్యాండ్ రైజ్. సో అందరూ కూడా కొంచెం ఈ యొక్క 1 అవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో డే అంతా వేరు, ఈ యొక్క జూమ్ సెషన్ వేరు. సో ఎందుకంటే మనం కూర్చున్న దగ్గర నుంచి ఈరోజు ఇంత మంచి సబ్జెక్ట్ మనం ప్రతి రోజు కూడా చాలా చాలా మంచి సబ్జెక్ట్స్ మనం వింటూ ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క 1 అవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా మనం బాధ్యతగా తీసుకోవాలి అందరం కూడా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సూపర్, అందరూ రెస్పాండ్ అవుతున్నందుకు. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయటం, హ్యాండ్ డౌన్ చేయటం నేర్చుకోవాలి అందరూ కూడా. సో జూమ్లో ఉన్నప్పుడు మనందరం కూడా యాక్టివ్గా ఉండాలి మెయిన్. సో మినిమం బేసిక్స్ అనేవి అందరం కూడా ఫాలో అవ్వాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, సూపర్. అందరూ కూడా చాలా మంచిగా రియాక్ట్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, సో అందరిది కూడా హ్యాండ్ డౌన్ చేసేస్తున్నాను అందరయ్యి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. ఓకే అండి, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. సో అందరికి క్లియర్ కదా, వాయిస్ క్లియర్? వాయిస్ క్లియరా అందరికి? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, ఇంకెవరు మెసేజ్లు చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్. సో మార్నింగ్ చెప్పినటువంటి సెషన్ ఏదైతే ఉందో జస్ట్ రివైండ్ చేసుకుందాం ఒకసారి. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో అందరూ యాక్టివ్గా ఉన్నారనుకుంటున్నాను. సో అందరూ కూడా కొంచెం దీని మీద జూమ్ మీద కాన్సన్ట్రేట్గా ఉండాలి అందరూ కూడా. సో ఏదైతే మనం అందరం వెస్టీజ్లో జాయిన్ అయినాక ఫస్ట్ మనం చేసే పని ఏంటంటే ఐడి క్రియేట్ చేసుకోవడం. సో ఐడి ఎవరు క్రియేట్ చేస్తారంటే మనకి మన అప్లైనర్స్. సో అప్లైనర్ ద్వారా మనం ఐడి అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఐడికి సంబంధించినటువంటి ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, ఇంకా మొబైల్ నెంబరు ప్లస్ ఇంకా మన యొక్క నామినీ. సో మన తర్వాత మనకి ఎవరైతే మన నామినీ ఉంటారో సో వారి యొక్క నామినీ పేరు. సో ఇంకొకటి మనకి జీమెయిల్ ఐడి. సో ఇవన్నీ కూడా మనం వీటి ద్వారా మనం ఐడి అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం ఐడి క్రియేట్ చేసుకుంటామో ఐడి క్రియేట్ చేసుకున్న వెంటనే మనకి ఐడి అనేది రావడం జరుగుతుంది. సో ఐడి ద్వారా మనం మన దగ్గర ఉన్నటువంటి నియరెస్ట్ డిఎల్సిపిలు అంటాం. సో మన యొక్క వెస్టీజ్ స్టాక్ పాయింట్స్. సో దాన్ని మనం డిఎల్సిపి అని కూడా అంటాం. సో డిఎల్సిపి అంటే ఏంటో కాదు, మన యొక్క స్టాక్ పాయింట్స్ని మనం ఏదైతే ఐడి క్రియేట్ చేసుకొని ఐడి దాని ద్వారా మనం ఏదైతే మన యొక్క అవసరాలు. సో ఈరోజు నిత్యావసరాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిత్యం అవసరమైనటువంటి వస్తువు ఏదైనా సరే మనకి ఈరోజు ఏది లేకపోయినా కూడా ఏది
అందుబాటులో లేకపోయినా మనకి అది లోటుగానే ఉంటుంది. సో అలాంటి నిత్యావసరాలే ఈరోజు మనం ఈ యొక్క వెస్టీజ్ మార్కెట్లో మనం తీసుకుంటా ఉన్నాం. సో అలాంటి నిత్యావసరాల్లో భాగంగా మనకి 4 కేటగిరీలో మనకి ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. సో 4 కేటగిరీలు కూడా మెయిన్గా జనరల్ ప్రొడక్ట్స్. సో జనరల్ ప్రొడక్ట్స్ చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. సో హోమ్ కేర్, ఇంకా హోమ్ కేర్ కానీ, బ్యూటీ కేర్ కానీ, ఇంకా మనకి అగ్రికల్చరు, సో హెల్త్ కేర్. సో 4 కేటగిరీల్లో మనకి ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేవి దాదాపుగా మనకి 450కి పైగా ప్రొడక్ట్స్ అనేవి మన అందుబాటులో ఉన్నాయి. సో ఇందులో మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ చూడండి, ఏ ప్రోడక్ట్ అయినా సరే మన యొక్క ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు కంపెనీ ఇచ్చేటువంటి మొట్టమొదటి యొక్క బెనిఫిట్ ఏంటంటే ఎంఆర్పి మీద 20% డిస్కౌంట్. అంటే మినిమంగా 10% నుంచి 20% వరకు మనకి యొక్క ఎంఆర్పి మీద డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్, ఏదైతే కంపెనీ నిర్ణయించినటువంటి ఎంఆర్పి ఏదైతే ఉందో దాని మీద మనకి 10 to 20% అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అది స్పాట్లో మనకి ఏదైతే మనం ఐడి మీద మనం ఎప్పుడైతే ప్రోడక్ట్ తీసుకుంటామో, సో ప్రోడక్ట్తో పాటు మనకి ఒక బిల్ వస్తుంది. సో ఆ బిల్ ద్వారా మనకి ఏ పీవీస్ అనేవి యాడ్ అవుతాయి. సో ఆ పీవీస్ అనేవి చూస్తే మనకి ఒక్కొక్క ప్రోడక్ట్ని బట్టి మనకి ఆ పీవీస్ అనేవి డిఫరెంట్గా మనకి మినిమంగా ఒక పీవీ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే స్క్రీన్లో 30 రూపాయల నుంచి 35 రూపాయలు, అంటే ఒక్కో కేటగిరీ నుంచి ఒక్కో రకంగా మనకి పీవీస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో మినిమంగా ఒక పీవీ వచ్చేసి 30 రూపాయల నుంచి 35 రూపాయలు అనుకుంటే మనకి ఒక పీవీ వస్తుంది. సో ఆ విధంగా మనం ఒక 1000 రూపాయలకు మనం ప్రోడక్ట్ తీసుకున్నట్టయితే ఒక 30 పీవీల దాకా, 33 పీవీల దాకా మనకు రావడం జరుగుతుంది. సో అదే ఒక 100 పీవీలు మనం తీసుకుంటే అప్పుడు 3000 నుంచి 3500 వరకు మనకి అమౌంట్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మనం ఏదైతే ప్రొడక్ట్స్ తీసుకుంటామో ప్రొడక్ట్స్తో పాటు మనకి మన యొక్క ఐడి మీద ఈ యొక్క పీవీస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఈ పీవీస్ని మనం పాయింట్ వాల్యూ అంటాం. సో పీవీ అంటే పాయింట్ వాల్యూ. సో తర్వాత వచ్చేసి మరి ఒక పీవీ వచ్చేసి మనకి కంపెనీ నిర్ణయించింది 18 బీవీ. సో ఇదే మెయిన్ యొక్క బోనస్ కౌంటింగ్లో మనకు వచ్చేటువంటి ఇన్కమ్ కానీ, క్యాష్ బ్యాక్ కానీ, సో మనకు వచ్చేటువంటి అమౌంట్ రూపంలో ఏదైతే వస్తుందో దాన్ని బీవీల్లో లెక్కించి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మన యొక్క పీవీస్ని బీవీలోకి మార్చి మనకి రావాల్సినటువంటి ఏదైతే ఇన్కమ్ అనుకున్నాము, క్యాష్ బ్యాక్ అనుకున్నాం, మన యొక్క చెక్ అనుకున్నాం, సో ఇవన్నీ కూడా ఈ యొక్క మనీ రూపంలో మనకి ఇవ్వడానికే దాని యొక్క ఫార్ములా అనేది 1 పీవీ ఈక్వల్ అంటే ఒక పీవీ వచ్చేసి 18 బీవీలతో సమానం. సో అప్పుడు మనకి చూస్తే మనకి ఈ యొక్క కౌంటింగ్ అనేది దీన్నే బిజినెస్ వాల్యూ అంటాం. బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్. సో ఇదండి, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి మెయిన్ పాయింట్స్ ఇవి రెండే. ఈ పీవీస్ అనేవి మన యొక్క స్టేటస్ని, మన యొక్క స్థాయిని, ఆ నెలలో ఉన్నటువంటి స్థాయిని తెలియజేస్తాయి. అదేవిధంగా బీవీ అనేది మనకి మన పీవీల ద్వారా ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఈ యొక్క బీవీల రూపంలో కౌంట్ చేసి మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు చూస్తే మనకి ఎవరైతే ఫస్ట్ జాయిన్ అవ్వగానే మనకి ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు మనం 5%లో ఉంటాం. సో ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుంది, బిజినెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఏదైతే మనం ఒక పీవీ నుంచి 599 పీవీల వరకు 5% ఉంటాం. సో 5% తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి 8%. సో 8%కి వెళ్ళాలంటే 600 పీవీలు ఉండాలి. సో 600 పీవీల నుంచి 2399 పీవీలకు మనం ఎప్పుడైతే వెళ్తామో మనకి 8%గా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి 12%. సో 12%కి వెళ్ళాలంటే మనకి 2400 పీవీలు ఉండాలి. సో 2400 పీవీలు ఎప్పుడైతే జనరేట్ అవుతాయో అక్కడి నుంచి మనకి ఈ యొక్క 12% అది 5499 పీవీల వరకు మనకి 12% అనేది మనకి క్యాష్ బ్యాక్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం 5 నుంచి 8 నుంచి 12కి వెళ్ళాలి. సో 12 తర్వాత మనకి లాస్ట్ ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎంత అంటే 16%. సో ఇక్కడ వరకు మనకి స్టాప్ అవుతుంది ఇక్కడ. సో 5% నుంచి 16%కి వెళ్తాం. సో 16%కి వెళ్ళాలంటే మనకి ఏం కావాలంటే 5500 పీవీలు కావాలా. సో ఇది చూస్తే మనం ప్రతిదీ కూడా మనం గమనిస్తే చూడండి, ఒక పీవీ నుంచి 5500 పీవీల వరకు మనం ఏదైతే మన యొక్క స్థాయి ఉందో ఆ స్థాయిని బట్టి మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సో దీన్నే మనం మన యొక్క సిఎన్సిలో కూడా మనకి ఈ యొక్క క్యాష్ బ్యాక్ అనేది దీని లెక్కలో చూసి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి ఈ యొక్క పీవీస్ అనేవి మన సెల్ఫ్ ప్లస్ మన టీం ద్వారా. సో ఈ నెల ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ఈ నెల నేను జాయిన్ అయ్యి
ఒక 100 పీవీ తీసుకుంటే నా కింద ఒక ఇద్దరు జాయిన్ అయ్యి ఇంకొక చెరొక 100 తీసుకున్నారు. అప్పుడు మొత్తం కలిపి టోటల్ 300 పీవీ అవుతుంది. సో సేమ్ టైం నెక్స్ట్ మంత్ కూడా ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నామో, నేను నా కింద ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు కూడా నెక్స్ట్ మంత్ సేమ్ గా పర్చేజ్ చేసినట్లయితే, సో నెక్స్ట్ మంత్ మళ్ళా నేను ఒక 100, నా కింద టీం ఇద్దరు 100, సో ఈ విధంగా 300 పీవీలు జనరేట్ అయినట్టయితే అప్పుడు ఈ నెల ఉన్నటువంటి 300 నెక్స్ట్ చేసినటువంటి 300 మొత్తం కలిపి 600 పీవీ అవుతుంది. అప్పుడు మనం 5% నుంచి 8%కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ టేబుల్ చూసినట్లయితే మనకి 8% వెళ్ళాలంటే 600 పీవీలు కావాలి. సో ఈ విధంగా మన యొక్క పీవీస్ అనేవి అక్యుములేట్ అవుతూ ఉంటాయి, అంటే యాడ్ అవుతూ ఉంటాయి. మనం స్టార్టింగ్ నుంచి ఏవైతే పీవీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఆ యొక్క పీవీస్ అనేవి మన అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటాయి. సో యాడ్ అవుతూ మన యొక్క పర్సంటేజ్ కూడా మారుతూ ఉంటుంది. సో ఇది పర్సంటేజ్. సో తర్వాత వచ్చేసి మనకి ఇందులో ఫాస్ట్ స్టార్ట్ 8% ఉంటుంది. సో ఫాస్ట్ స్టార్ట్ 8%లో మనకి 8% రావడానికి 282 పీవీలు చేస్తే మనకి ఫాస్ట్ స్టార్ట్ 8% అంటాం. సో ఏదైతే జాయిన్ అయిన నెల ఎవరైతే జాయిన్ అయ్యారో, సో ఈ నెల నేను జాయిన్ అయ్యాను, సో జాయిన్ అయ్యి నేను ఒక 100 పీవీ చేసి నా కింద ఇద్దరు చెరొక 100 పీవీ చేస్తే 300 పీవీలు అయినాయి. సో మనకు కావాల్సింది ఫాస్ట్ స్టార్ట్ 8% అవ్వాలంటే 282 పీవీలు కావాలి. సో డైరెక్ట్ గా 5% 8%కి వెళ్తాం. కానీ ఇక్కడ గమనిస్తే 600 పీవీలే ఉన్నాయి. సో 600 పీవీలు కావాలి. యాక్చువల్గా 8%కి వెళ్ళాలంటే మనకి 600 పీవీలు కావాలి. కానీ కంపెనీ ఏం చేస్తుందంటే ఎవరైతే జాయిన్ అయిన నెలలో 282 పీవీలు సెల్ఫ్ ప్లస్ వాళ్ళ కింద టీమ్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరి మొత్తం టోటల్ పీవీస్ అన్ని కలిపి 282 పీవీలు అయితే మనల్ని డైరెక్ట్ గా 5 నుంచి 8%కి మన ప్రమోట్ చేస్తుంది. సో ఈ విధంగా ఫాస్ట్ స్టార్ట్ 8% అవ్వచ్చు. సో ఇంకోటి ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్. సో ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్ అంటే ఆ నెలలో జాయిన్ అయిన నెలలో మనం 4500 పీవీలు చేస్తే మనం డైరెక్ట్ గా ప్రమోట్ చేస్తుంది. మనకి కంపెనీ నుంచి దాదాపుగా మనకి 15% వాటా అనేది అక్కడి నుంచి జనరేట్ అవుతుంది. సో ఇదండి మామూలుగా అయితే పర్సంటేజ్. తర్వాత ఫాస్ట్ స్టార్ట్ 8%, ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్. సో ఇది తర్వాత చూస్తే మనకి పెర్ఫార్మెన్స్ బోనస్. సో పెర్ఫార్మెన్స్ బోనస్ ఆల్రెడీ మార్నింగ్ చెప్పుకున్నాం. సో మెయిన్ గా మనకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, సో పర్సంటేజ్ మీద 5 నుంచి 16% మనకి వస్తుంది. తర్వాత వచ్చేసి మాత్రం మనం జాయిన్ అయిన దగ్గర నుంచి మనం డైరెక్టర్ అయ్యేంత వరకు కూడా మన యొక్క ఏదైతే ఉందో లెర్నింగ్ పీరియడ్ అంటాం. సో ఈ లెర్నింగ్ పీరియడ్ లో మనందరం కూడా ఒక్క విషయం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఖచ్చితంగా మనం ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కానీ లేకుంటే ఎక్కుతూ ముందుకెళ్ళాలి. సో దాంట్లో మనం ఫాస్ట్ స్టార్ట్ 8% అనేది అందరూ తెలుసుకోవాలి. సో అదేవిధంగా ఫాస్ట్ స్టార్ట్ డైరెక్ట్ అంటే కూడా తెలుసుకోవాలి. సో ఇవన్నీ కూడా లెర్నింగ్ పీరియడ్. సో ఈ లెర్నింగ్ పీరియడ్ లో అమౌంట్ కొంచెం తక్కువ రావచ్చు, కానీ మన యొక్క బేస్మెంట్ ఏదైతే ఉందో మనం టీమ్ ని బిల్డ్ చేసుకోవడానికి ఈ యొక్క లెర్నింగ్ పీరియడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఎంత స్ట్రాంగ్ గా మనం టీమ్ ని బిల్డ్ చేసుకుంటామో ఫ్యూచర్ లో మనకి మంచి టీమ్ అనేది రావడం జరుగుతుంది, స్ట్రాంగ్ టీమ్ ఉండటం జరుగుతుంది. సో దాని ద్వారా మనం ఎక్కువ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో తర్వాత వచ్చేసి మనకి ఎప్పుడైతే 5500 పీవీలు అయినాయో తర్వాత మన యొక్క గోల్ ఏంటంటే డైరెక్టర్. సో డైరెక్టర్ అవ్వాలంటే బ్రాంజ్ డైరెక్టర్ అంటాం. ఫస్ట్ ఏదైతే మనం ఈ విధంగా అన్ని ఫాలో అయ్యి స్టెప్ బై స్టెప్ మనం ముందుకెళ్ళినట్లయితే తర్వాత వచ్చేటువంటి పొజిషన్ ఏంటంటే బ్రాంజ్ డైరెక్టర్. సో మరి బ్రాంజ్ డైరెక్టర్కి ఏం కావాలంటే ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇంకొకటి
చూడండి మనకి డైరెక్టర్, బ్రాంజ్ డైరెక్టర్. సో ఈ విధంగా మనం 5,500 పాయింట్లు కంప్లీట్ చేసుకొని మనం ఏదైతే బ్రాంజ్ డైరెక్టర్ పొజిషన్ మంత్ ఏదైతే ఉందో ఆ నెలలో మనం 2,001 పీవీ చేస్తే మనం బ్రాంజ్ డైరెక్టర్ అంటాం. సో కంపెనీ ఇక్కడ నుంచి మనకి కంపెనీ నుంచి వాటా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం గమనిస్తే జనరల్ గా గమనిస్తే మనం బయట ఎక్కడ పనిచేసిన ఏ షాప్ లో కానీ లేకుంటే ఎక్కడైనా పనికి వెళ్ళినా కానీ లేదంటే ఎక్కడైనా జాబ్ చేసినా కానీ లేదంటే ఏదైనా కంపెనీలో పనిచేసినా కానీ సంస్థలో పనిచేసినా కానీ ఎక్కడ కూడా మనకి కంపెనీ నుంచి వాటా అనేది ఉండదు, కేవలం జీతం మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకి కంపెనీ నుంచి వాటా అనేది 15% వాటా అనేది మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా మనకి హోదా అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్నే మనం బ్రాంజ్ డైరెక్టర్ అంటాం. సో బ్రాంజ్ డైరెక్టర్ కావాలంటే మనకి ఆ నెలలో డైరెక్టర్ అయ్యే నెలలో ఖచ్చితంగా మనం టీం ద్వారా విత్ టీం, ఇక్కడ చూస్తే చూడండి యు అనే వ్యక్తి నేను, యు అనే వ్యక్తి మీరు. సో ఇక్కడ మనం యు అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. సో అంటే నా గురించి నేను మాట్లాడుతున్నాను. సో అదే విధంగా మీరు కూడా జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ గురించి ఆలోచించండి. ఇక్కడ మీరే ఉన్నారనుకోండి, యు అనే వ్యక్తి మీరే, ప్రతి ఒక్కరు కూడా జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరే యు అనే వ్యక్తి. సో ఇక్కడ యు అనే వ్యక్తి సో ఎప్పుడైతే 16%కి వెళ్తారో 16%కి వెళ్ళినప్పుడు 5,500 పీవీలు ఉంటాయి. సో అదే నెలలో మనం ఎప్పుడైతే టీం ద్వారా 2,001 పీవీ చేసినట్లయితే మనం బ్రాంజ్ డైరెక్టర్ అంటాం. సో చూడండి ఇక్కడ మనం గమనిస్తే ABCDE F. సో 6 లెగ్గులు అంటే 6 టీంలు ఉన్నాయి. సో యు అనే వ్యక్తి మీరు. సో మీ కింద కూడా 6 టీంలు ఉన్నాయని మీరు ఊహ చేసుకోండి. సో అనుకోండి, జస్ట్ ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. సో ఇన్ని పాయింట్స్ ఉంటాయని కాదు, ఇంతే ఉంటాయని కాదు. సో ఒక్కొక్క టీము కొన్ని పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. సో అందరికి కూడా ఈ యొక్క పాయింట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. కానీ ఎగ్జాంపుల్ గా మనకు అర్థం అవ్వడానికి ఈ యొక్క ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూస్తే 16% లో నేనున్నాను. సో నేను 16% లో ఉన్నాను. సో నేను 16% కి రావడానికి కారణమైనటువంటి ఈ 6 ఎవరైతే ఉన్నారో, సో 6 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నా యొక్క టీమ్ లో ఈ 6 అనేది నేను బిల్డ్ చేసుకున్నటువంటి ఏదైతే లెర్నింగ్ పీరియడ్ ఏదైతే ఉందో 5% నుంచి 16% రావడానికి కారణమైనటువంటి ఈ యొక్క 6 లెగ్గులు అనేవి మెయిన్ ఇంపార్టెంట్. సో వీళ్ళ ద్వారానే నేను ఈరోజు 16% కి రావడం జరిగింది. 1 సెకండ్ అండి. Any message? Okay. శ్రీమతి, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో అందరూ యాక్టివ్ గా ఉన్నారా? అందరూ ఉన్నారా? సో చూడండి ఇక్కడ సో చూస్తే ఇక్కడ మనం 16% లో ఉన్నాను నేను. సో మీరు కూడా ఉన్నారు. ఎస్ ఆర్ నో టైప్ చేయండి. యు అనే వ్యక్తి మీరే కాదా? మీరేనా? సో జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరే అనుకోండి జస్ట్. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే, సో అప్లైనర్ ద్వారా ఐడి తీసుకున్నాను, ఐడి తీసుకుని ప్రోడక్ట్ తీసుకొని 5% నుంచి నా యొక్క బిజినెస్ స్టార్ట్ చేశాను. 5% నుంచి నేను ఇప్పుడు 16%కి వచ్చేసా. సో 16%కి వచ్చినాక నాకు కంపెనీ ఏం చేస్తుందంటే 15% అనేది బ్రాంజ్ డైరెక్టర్ హోదా ఇచ్చి కంపెనీ నుంచి వాటా 15% ఇస్తుంది. సో ఈ బోనస్ అనేది ఎట్లా అంటే, సో ఎగ్జాంపుల్ గా మనం ఈ మంత్ లో మన కంపెనీ ఒక టర్న్ ఓవర్ నుంచి 100 కోట్లు టర్న్ ఓవర్ చేసి ఉంటే అందులో 15 కోట్లు 15 కోట్లు అనేవి తీసి ఎవరైతే డైరెక్టర్లుగా ప్రమోట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క 15% అనేది పంచడం జరుగుతుంది. కంపెనీ ద్వారా వాటా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి 15% అనేది కంపెనీ నుంచి వాటా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఈ రోజు మనం బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలంటే చూడండి, ఇక్కడ ఏ నుంచి 300 పీవీలు వచ్చినాయి, బి నుంచి 500 పీవీలు వచ్చినాయి, సి నుంచి 300 పీవీలు వచ్చినాయి, డి నుంచి 600 పీవీలు వచ్చినాయి. సో అదే విధంగా ఈ నుంచి 500, ఎఫ్ నుంచి 300. సో ఈ విధంగా మనం మన టీం ద్వారా, అంటే నా టీం ద్వారా ఈరోజు ఈ యొక్క పీవీస్ అనేవి రావడం జరిగింది. సో ఏదైతే నేను 16 రావడానికి కారణమైనటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా 5 నుంచి
8% కి కొంతమంది వచ్చారు. సో 8 నుంచి 12 కి కొంతమంది వచ్చారు. సో సో ఈ విధంగా 8% 12% లో ఉన్నారు. సో వాళ్ళ ద్వారా ఈరోజు టీం మొత్తం ద్వారా ఈరోజు నేను డైరెక్ట్ అవడం జరిగింది. 16% లో ఉన్నాను. సో మరి టోటల్ పీవీస్ చూసుకుంటే మనం ఇక్కడ మొత్తం 300 మొత్తం A+, B+, C+, D+, E+, F అంటే మొత్తం 6 లెగ్గుల నుంచి వచ్చినటువంటి సో అన్ని పీవీస్ కలిపి చూస్తే మనకి ఎన్ని పీవీస్ వస్తుందో ఒకసారి కౌంట్ చేయండి. కౌంట్ చేసి చార్ట్ బాక్స్ లో చార్ట్ చేయండి. ఎన్ని వచ్చినాయి మొత్తం టోటల్ పీవీస్. సో ఇక్కడ టోటల్ అంటే సెల్ఫ్ తో విత్ సెల్ఫ్ పీవీతో ఉంటుంది. సో మన యొక్క పీవీ అంటే ఇక్కడ నేను 100 పీవీ చేశాను. సో నేను 100 పీవీ చేసి మిగతా టీం ద్వారా వచ్చినటువంటి మొత్తం పీవీస్ కూడా మొత్తం టోటల్ చేస్తే ఎంత వస్తుంది? చార్ట్ చేస్తున్నారా? అందరూ చార్ట్ చేయాలా? ఎంత? జస్ట్ ఒక 4 నెంబర్స్ కొడితే అయిపోతుంది. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. సో అందరు కూడా స్క్రీన్ లో కనిపిస్తుంది అనుకుంటే అందరు కూడా షేర్ చేస్తున్నారు. అందరూ యాక్టివ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ విధంగా అందరం కూడా రియాక్ట్ అవ్వాలి. సో సబ్జెక్ట్ మీకు అర్థం అవుతుందా లేదా అనేది జస్ట్ వెరిఫై కోసమే ఈ యొక్క టాస్క్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సూపర్ అండి. సో ఒకరు 1800 అన్నారు. సో చూడండి అన్ని కలిపి మనం టోటల్ గా పీవీ అనేది ఇక్కడ చూసుకోవాలి. ఇవో అనే వ్యక్తి మీరు ఇది మీ టీం అనుకోండి, నా టీం నేను అనుకున్నాను, ఇక్కడ మీ టీం మీరు అనుకోండి. సో 16% లో మీరు 100 పీవీ అనేది సెల్ఫ్ పీవీ ఇచ్చారు. ఓకే తర్వాత ఏ అనే వ్యక్తి 300, బి అనే వ్యక్తి 500, సి అనే వ్యక్తి 300, డి అనే వ్యక్తి 600, ఈ 500, ఎఫ్ 300. సో టోటల్ గా చూస్తే ఎన్ని పీవీస్ వచ్చినాయి? 2600 పీవీలు వచ్చినాయి. ఎస్ ఆర్ నో? ఎస్. సో అందరు చాలా మంది కూడా టైప్ చేశారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ చూస్తే మనకి 2600 పీవీలు వచ్చినాయి. అంటే మనకి డైరెక్టర్ కావాలంటే ఎన్ని పీవీలు కావాలి? 2001 పీవీ కావాలి. అవునా? మనకి ఇంకా ఎక్స్ట్రాగా ఒక 599 పీవీలు ఎక్స్ట్రాగా మన టీం ద్వారా రావడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనకి బోనస్ 15% డైరెక్టర్ బోనస్ తో పాటు మనకి ఇంకో ఇన్కమ్ జనరేట్ అయింది. మనకి తెలియకుండానే మనకి కంపెనీ ద్వారా ఇంకొకటి ఇన్కమ్ అనేది జనరేట్ అయింది. దాన్నే మనం టీమ్ బిల్డింగ్ బోనస్ అంటాం. సో టీమ్ బిల్డింగ్ బోనస్ ద్వారా మనకి అంటే మనం టీమ్ ని బిల్డ్ చేసినందుకు, ఇప్పుడు మీరు ఈ 6గురిని బిల్డ్ చేసినందుకు అంటే 6గురికి మీరు ఏదైతే 16% వచ్చి మీరు కంపెనీ గురించి తెలుసుకొని కంపెనీకి కనెక్ట్ అయ్యి కంపెనీ యొక్క సిస్టమ్ కనెక్ట్ అయ్యి కంపెనీ యొక్క వాల్యూస్ అంటే కంపెనీలో ఉన్నటువంటి బెనిఫిట్స్ మీకు అర్థమయ్యి ఈరోజు 16%కి రావడం జరిగింది. సో నేను కూడా అదే విధంగా కంపెనీ ద్వారా కంపెనీ బెనిఫిట్స్ తెలుసుకొని 16%కి రావడం జరిగింది. సో ఈ విధంగా మనం చేసినట్లయితే టీమ్ ని బిల్డ్ చేసుకున్నట్లయితే చూడండి. సో ఇదంతా కూడా మనం ఒక్కరం చేయలేదు. అంటే నేను ఒక్కనే చేయలేదు, మీరు కూడా ఒక్కరే చేయలేదు. కేవలం మీరు తీసుకున్నది 100 పీవీ మాత్రమే తీసుకున్నారు. అంటే జస్ట్ ఒక 3000 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేశారు. సో ఏదైతే మీకు అర్థమైనటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో మీరు ఈ విధంగా 100 పీవీ తీసుకొని సో మీ కింద ఉన్నటువంటి 6 టీమ్స్ ఏవైతే ఉన్నారో సో 6గురికి కూడా వాళ్ళ కింద కూడా టీమ్స్ ఉంటారు. సో వాళ్ళ ద్వారా మొత్తం టీం ద్వారా 300 పీవీలు. సో ఆ విధంగా ఈ టీం మొత్తం ద్వారా మనకి జనరేట్ అయినటువంటి మొత్తం పీవీలు ఏంటంటే 2500 పీవీలు ప్లస్ మనది ఒక 100 పీవీ మొత్తం కలిపి 2600 పీవీలు అయినాయి. సో ఇప్పుడు మన కంపెనీ మనకి ఏమిస్తుంది? డైరెక్టర్ బోనస్ ప్లస్ టీమ్ బిల్డింగ్ బోనస్ ఇచ్చింది. సో ఇక్కడ చూస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ ఎంత? 3% ఇస్తుంది. అంటే టీమ్ బిల్డింగ్ బోనస్ ఎవరైతే అచీవ్ అయ్యారో కంపెనీ నుంచి ఆ యొక్క టర్న్ ఓవర్ నుంచి ఏదైతే ఉందో మొత్తం 3% అనేది ఈ యొక్క టీమ్ బిల్డింగ్ బోనస్ గా ఎవరైతే అర్హులయ్యారో వారందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో మామూలుగా అయితే మనం డైరెక్టర్ బోనస్ కి 2001 పీవీ చేయాలి. కానీ 2600 పీవీలు చేసినందుకు గాను మనకి సో 2600 పీవీలు ఎప్పుడైతే మన అకౌంట్ లో మన ఐడి మీద ఆ నెలలో క్రియేట్ అవుతాయో సో అప్పుడు మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా అదనంగా యాడ్ అవడం జరుగుతుంది. సో ఈ యొక్క టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది దాదాపుగా మనకు వచ్చినటువంటి డైరెక్టర్ బోనస్ లో ఎంత అమౌంట్ వస్తుందో దానికి దాదాపుగా డబుల్ ఒక 40% ఎక్స్ట్రా అనేది రావడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ గా డైరెక్టర్
డైరెక్టర్ బోనస్ 4,000 వస్తే విత్ టీమ్ బిల్డింగ్ బోనస్ కలిపి మనకి 7,000 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు బోనస్ అనేది జస్ట్ 300 పీవీలోనే మనకి డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డైరెక్టర్ బోనస్ ఒక 4,000 వస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ ఎక్స్ట్రా ఒక 3,000, 2,500, 3,000 దాకా మనకు వచ్చే అవకాశం ఉంటుంది జస్ట్ ఒక 600 పీవీ మీద. సో అందుకే మనం ఎక్కువగా టీమ్ బిల్డింగ్ బోనస్ మీద ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. సో అలా చేసినట్లయితే మనకి మంచి డైరెక్టర్ బోనస్ లోనే మనకి బ్రాంజ్ డైరెక్టర్ లోనే మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకి ఇంకేమొస్తాయి, పెర్ఫార్మెన్స్ బోనస్ కూడా వస్తుంది, అవునా? సో 16% లో ఉన్నాం, కింద 8-12% లో ఉన్నారు. సో వాళ్ళ ద్వారా మనకి గ్యాప్ కమిషన్ అనేది పెర్ఫార్మెన్స్ బోనస్ కూడా వస్తుంది మనకి. సో పెర్ఫార్మెన్స్ బోనస్ ద్వారా మనకి ఇంకొంచెం అమౌంట్ అనేది మనకి పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి డైరెక్టర్ బోనస్ లో మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ ప్లస్ డైరెక్టర్ బోనస్ రెండు కలిపి వస్తాయి. దాంతో పాటుగా పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. దాంతో పాటుగా ఎంఆర్పి మీద 10-20% వస్తుంది. మళ్ళా ప్రతి నెల మనకు వచ్చేటువంటి ఏదైతే ఉందో క్యాష్ బ్యాక్ వస్తుంది, సారీ ఏదైతే ఫ్రీ ప్రొడక్ట్. సో ఫ్రీ ప్రొడక్ట్ అనేది మనకి 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. సో ఇన్ని రకాల ఆదాయాలు మనం తీసుకునే అవకాశం బ్రాంజ్ డైరెక్టర్ లో ఉంది. సో ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో, నేర్పించి మన టీం కి మనం నేర్పిస్తూ వాళ్ళని కూడా మనం టీంలోకి చేర్చుకొని మన టీం ని పెంచుకున్నట్లయితే ఒక మంచి చెక్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి తర్వాత అసలైన కథ, అసలైన స్టోరీ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం సిల్వర్ డైరెక్టర్. సో సిల్వర్ డైరెక్టర్ అంటే ఏంటి, మనం ఏదైతే మనం డైరెక్ట్ అయ్యామో, సో డైరెక్టర్ అయ్యి మన కింద ఒకరిని డైరెక్టర్ చేస్తే, అంటే ఇప్పుడు మనం తీసుకున్నాం, ఎట్లా తీసుకున్నాం, దాదాపుగా ఒక డైరెక్టర్ బోనస్ తీసుకున్నాం, పెర్ఫార్మెన్స్ బోనస్ తీసుకున్నాం, ఇంకా టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకున్నాం. సో అదే విధంగా చూస్తే మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి సిల్వర్ డైరెక్టర్. సో ఏదైతే మనం ఫాలో అయ్యి సిస్టమ్ ని ఫాలో అయ్యి మనం డైరెక్టర్ అయ్యామో, సో సేమ్ అదే కాపీ పేస్ట్. సో జిరాక్స్ మిషన్ అన్నమాట. మనం ఇప్పుడు ఏం చేయాలి, జిరాక్స్ చేయాలి. మనం ఏ విధంగా డైరెక్టర్ అయ్యామో టీం ద్వారా మనం టీం ని బిల్డ్ చేసుకొని మంచి టీం తయారు చేసుకొని ఆ టీమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం యాక్టివ్ చేస్తూ, సో ఒక్కొక్కరిని మనం డైరెక్టర్ చేసుకుంటూ ఉంటే మనకు వచ్చే బెనిఫిట్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. సో అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఇక్కడ గమనిస్తే చూడండి, మనకి సిల్వర్ డైరెక్టర్. సో సిల్వర్ డైరెక్టర్ అంటే ఇక్కడ ఎల్లో కలర్ లో ఉన్నటువంటి ఇది చూస్తే మనం ఎల్లో కలర్ ఫస్ట్ సిల్వర్ డైరెక్టర్ ఎల్లో కలర్ చూడండి, ఎల్లో కలర్ డయాగ్రామ్ చూడండి. అక్కడ చూస్తే మనకి మనం ఏదైతే డైరెక్టర్ అయ్యామో, సో డైరెక్టర్ అవ్వాలంటే ఎన్ని పాయింట్స్ కావాలి, 2,001 పాయింట్ కావాలి బ్రాంజ్ డైరెక్టర్ కావాలంటే. సో సేమ్ సిస్టమ్, సేమ్ పద్ధతి మనం ఎప్పుడైతే మన కింద ఉన్నటువంటి ఏ అనే వ్యక్తికి మనం ఫాలో చేసినట్లయితే, సో ఏ అనే వ్యక్తికి చేయొచ్చు, బి అనే వ్యక్తికి చేయొచ్చు, సి అనే వ్యక్తి, డి అనే వ్యక్తి. సో వీళ్ళు మొత్తం టీం ద్వారా మనం ఒకరిని డైరెక్టర్ చేస్తే, మనం ఏదైతే డైరెక్టర్ అయ్యామో మన తర్వాత సేమ్ జిరాక్స్ మిషన్ లాగా ఇప్పుడు ఒకరిని 2,001 పీవీ అనేది ఒక లెగ్ ద్వారా మనం తీసుకొచ్చినట్లయితే, సో ఆ లెగ్ అనేది క్వాలిఫై అవుతుంది. సో క్వాలిఫై అయితే మనకి డైరెక్టర్ చేస్తే, అతన్ని బ్రాంజ్ డైరెక్టర్ చేస్తే మనకి కంపెనీ ఏం చేస్తుంది, ప్రమోషన్ ఇస్తుంది. ఏం ప్రమోషన్, సిల్వర్ డైరెక్టర్ ప్రమోషన్ ఇస్తుంది. సో ఇక్కడ కూడా మనకి కంపెనీ ద్వారా మనకి డైరెక్టర్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇదేనంటే మనకు కావాల్సింది, ఇక్కడ మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మనం టీం కి నేర్పిస్తూ మన కింద ఉన్నటువంటి ఒకరిని డైరెక్టర్ చేస్తే, ఎవరైనా సరే మన కింద టీంలో ఎవరైనా ABCD ఈ నలుగురులో ఎవరు డైరెక్టర్ అయినా కానీ మనల్ని సిల్వర్ డైరెక్టర్ గా ప్రమోట్ చేస్తుంది. సో సిల్వర్ డైరెక్టర్ అయితే మనకు వచ్చేటువంటి ఇన్కమ్ చూడండి ఎట్లా వస్తాయో. సో ఇందాక వచ్చినటువంటి మనకి ఇన్కమ్స్ ఇక్కడ ఏ అనే వ్యక్తి ఇప్పుడు 16% అయ్యాడు, అంటే ఆయన యొక్క స్టెప్స్ ఫాలో అయ్యాడు, సిస్టమ్ ఫాలో అయ్యాలా మనం తనకి అన్ని విషయాల మనం హెల్ప్ చేసాం. సో మనకి వాళ్ళకి కనెక్టివిటీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో మనం ఏదైతే డైరెక్టర్ అయ్యామో మన ద్వారా అతను కూడా డైరెక్టర్ అయ్యాడు. సో ఏ వ్యక్తి 2,001 పాయింట్స్ చేశాడు. సో ఏ వ్యక్తి 2,001 పాయింట్ చేశాడు కాబట్టి అతను బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాడు. సో అతను బ్రాంజ్ డైరెక్టర్ చేసినందుకు మళ్ళీ పైన. సో ఈ విధంగా మనం సిల్వర్ డైరెక్టర్ అయితే మనకున్నటువంటి కొన్ని కండిషన్స్ కూడా
మనం సైడ్ వాల్యూమ్ కూడా అంటాం. సో ఇక్కడ సైడ్ వాల్యూమ్ చూస్తే మనకి సిల్వర్ డైరెక్టర్ లో మనం ఇందాక 2001 పాయింట్స్ చేస్తే మనం బ్రాంజ్ డైరెక్టర్. సో ఇక్కడ ఒక లెగ్ ఏదైతే ఉందో ఈ 2001 పాయింట్స్ ఈ లెగ్ ఏదైతే ఉందో ఇది కాకుండా అంటే డైరెక్టర్ అయ్యారు. సో డైరెక్టర్ అయ్యారు కాబట్టి మిగతా లెగ్స్ నుంచి మనం 1801 పీవీ చేసినట్లయితే మనకి సిల్వర్ గా క్వాలిఫై అవుతాం. సో క్వాలిఫై అవ్వాలంటే సిల్వర్ గా క్వాలిఫై అవ్వాలంటే ఒకరిని డైరెక్టర్ చేస్తూ మిగతా లెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ లెక్కల ద్వారా మనం 1800 పీవీలు అనేది చేయాలి. సో మిగతా లెక్కలు అంటే ఏంటి? సిసిడి ఇక్కడ ఉన్నటువంటి ఎల్లో కలర్ లో మీరు గమనించండి. ఎల్లో కలర్ అనేది నీరు. సో ఇక్కడ నేను కూడా సెల్ఫ్ అనేది నేను, సెల్ఫ్ అంటే నీరు. సో ఇక్కడ ఊహిస్తే మనం చూడండి సైడ్ వాల్యూ వచ్చేసి బిసిడి. సో ఈ ముగ్గురు కూడా 12 లో ఉన్నారు, 8 లో ఉన్నారు, 5% లో ఉన్నారు. అంటే వీళ్ళు ముగ్గురు డైరెక్టర్ రాలే, ఇంకా 16% కూడా రాలే. అంటే వీళ్ళని మనం సైడ్ వాల్యూ అంటాం. సో ఇక్కడ మనం టోటల్ చేస్తే ఎంత వస్తుంది అంటే ఒక్క ఏ అనే వ్యక్తిని పక్కన పెడితే అంటే అతను డైరెక్టర్ అయ్యారు కాబట్టి అతని నుంచి మనకి ఈవీస్ అనేవి కౌంట్ చేయబడవు ఇక్కడ. సో మామూలుగా అయితే డైరెక్టర్ బోనస్ లో కౌంట్ చేస్తారు, కానీ ఇక్కడ మనం సైడ్ వాల్యూకి వచ్చేవరకు మనం సిల్వర్ గా క్వాలిఫై అవ్వాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే సైడ్ వాల్యూ వచ్చేసి 1801 పీవీ కావాలి. సో ఇక్కడ టోటల్ పీవీ చూడండి, ఏ అనే వ్యక్తి తీసేసి మనకి ఎన్ని పీవీస్ వచ్చినాయి? 500, 1000, 200 మొత్తం కలిపితే 1700. మన సెల్ఫ్ ఇక్కడ సెల్ఫ్ పీవీ కూడా మనకి సైడ్ వాల్యూ కింద వస్తుంది. సో అది బాగా గమనించుకోవాలి. మన సైడ్ వాల్యూ కూడా మన యొక్క సెల్ఫ్ పీవీ కూడా సైడ్ వాల్యూ కిందే కౌంట్ అవుతుంది. సో అప్పుడు మొత్తం కౌంట్ చేస్తే ఎంత వస్తుంది? 1801 పీవీ వస్తుంది. అప్పుడు మనం క్వాలిఫై అవుతాం. సో ఇక్కడ మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. సో టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే ఇక్కడ మనకి ఇంకొకటి జస్ట్ ఇందాక మన బ్రాంజ్ డైరెక్టర్లు అయితే 2001 తర్వాత ఇంకొక 599 పీవీలు అంటే మాక్సిమం గా ఒక 600 పీవీలు అనేది ఎక్స్ట్రా చేసుకుంటే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చింది. కానీ సిల్వర్ డైరెక్టర్ లో కేవలం 300 పీవీలు చేస్తేనే ఎక్స్ట్రాగా అంటే 1801 పీవీ. ఇప్పుడు మనం ఉన్నాం వితౌట్ టీమ్ బిల్డింగ్ బోనస్. కింద చూడండి సిల్వర్ ఇన్కమ్ వితౌట్ టీమ్ బిల్డింగ్ బోనస్. అంటే మనకి ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ రాలేదు. ఎందుకంటే టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే సిల్వర్ డైరెక్టర్ లో సైడ్ వాల్యూ మొత్తం కూడా 2100 పీవీ ఉండాలి. అంటే ఒక 300 ఎక్స్ట్రాగా మనం చేస్తే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా వస్తుంది, మనకి అమౌంట్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. సిల్వర్ గా క్వాలిఫై కాకుండా ప్లస్ దానికి అదనంగా ఒక 300 పీవీలు మనం సైడ్ ఏదైతే ఉంది బిసిడి నుంచి మనం ఇంకొక 300 పీవీలు ఎక్స్ట్రాగా మనం ఎర్న్ చేసినట్లయితే మనం సంపాదించినట్లయితే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. సో ఓకే. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ పక్కన చూడండి సిల్వర్ డైరెక్టర్ విత్ టీమ్ బిల్డింగ్ బోనస్ విత్ టీమ్ బిల్డింగ్. ఇక్కడ వైట్ కలర్ లో వైట్ అండ్ బ్లూ కలర్ లో ఉంది కదా. సో ఇక్కడ గమనిస్తే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది రావడం జరిగింది. అంటే బి అనే వ్యక్తి నుంచి ఒక 500 పీవీస్ ఎక్స్ట్రా యాడ్ అయినాయి. సి అనే వ్యక్తి నుంచి సేమ్ 800 ఉన్నాయి. డి అనే వ్యక్తి నుంచి 200 ఉన్నాయి. సో మొత్తం టోటల్ చూస్తే మనకి 1800, 2000, 2100. అంటే చూడండి ఇక్కడ మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే సిల్వర్ డైరెక్టర్ లో ఎన్ని ఉండాలి? 2100 పీవీ ఉండాలి. సో ఇక్కడ 2100 పీవీ అనేది మనకి ఇక్కడ జనరేట్ అయింది. సో ఇక్కడ మనం వైట్ అంటే ఎల్లో కాకుండా ఇక్కడ వైట్ చూసినట్టయితే మనకి ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇంకా మనకు వచ్చేటువంటి ఇన్కమ్స్ ఏంటంటే చూస్తే మనకి ట్రావెల్ ఫండ్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ వాట్ యూ విల్ గెట్ అంటే సిల్వర్ డైరెక్టర్ లో మనకు వచ్చే ఆదాయాలు ఏమిటి అంటే యాజ్ టీజ్ గా మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, తర్వాత డైరెక్టర్ బోనస్ వస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, తర్వాత ట్రావెల్ ఫండ్ వస్తుంది. సో ఇక్కడ ట్రావెల్ ఫండ్ అనేది మనకి అదనంగా వస్తుంది సిల్వర్ డైరెక్టర్ లో. సో ఎప్పుడైతే మనం మన కింద ఒకరిని డైరెక్టర్ చేస్తే మనకి ట్రావెల్ ఫండ్ అనేది అదనంగా వస్తుంది. దాంతో పాటు ఎల్ఓబి అనేది మనకి జనరేట్ అవడం జరుగుతుంది. సో ఎల్ఓబి రావాలంటే దానికి ఒక కండిషన్ ఉంది. సో తర్వాత తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ట్రావెల్ ఫండ్ అనేది ఎక్స్ట్రాగా రావడం జరిగింది. సో ట్రావెల్ ఫండ్ ఎప్పుడు వస్తుంది? సిల్వర్ డైరెక్టర్ లో వస్తుంది. సో ఎప్పుడైతే సిల్వర్ క్వాలిఫై అవుతామో మనకి అప్పుడు ట్రావెల్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. సో ట్రావెల్ ఫండ్ చూడండి, ఈ రోజు మనం బయట వర్క్ చేస్తే ఎక్కడ కూడా అదనంగా ఎనీ బెనిఫిట్స్ అనేవి ఎక్కడ ఉండవు. ఎందుకంటే మనం చేస్తున్న అక్కడ జీతానికి. అంటే మనం ఒక చోట 8 hours 10 hours చేస్తే అక్కడ మనం కేవలం జీతం మాత్రమే ఇస్తారు, కానీ ఎక్స్ట్రా ఏమి కూడా ఇవ్వరు. కానీ ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తుందంటే
మనకి తో పాటు ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. సో ఈ యొక్క ట్రావెల్ ఫండ్ తో మనం సంవత్సరానికి 2 సార్లు అంటే కంపెనీ తరపున పూర్తిగా కంపెనీ ఖర్చులతోటి ఈరోజు మనకి ఏదైతే ట్రావెల్ ఫండ్ అనేది మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుందో, సో ఆ ట్రావెల్ ఫండ్ ద్వారా మనం బయట విదేశాలకు వెళ్ళే అవకాశం మనకి ఈ యొక్క వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది మనకి. సో అలాంటి అవకాశం మనకి మంచి అవకాశం సిల్వర్ డైరెక్ట్ నుంచి మనకి ఆ యొక్క అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. సో దాని ద్వారా ఈ రోజు మన టీంలో ఉన్నటువంటి చాలా మంది కూడా ఛాంపియన్స్ లో ఉన్నటువంటి చాలా మంది, సో బయట టీమ్ లో అందరూ కూడా ఎక్కువ మంది చాలా మంది కూడా ఈ రోజు థాయిలాండ్ వెళ్ళి వచ్చినటువంటి మనం గమనిస్తా ఉన్నాం. సో మన టీంలో మన ఛాంపియన్ లో చాలా మంది వెళ్ళి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ట్రావెల్ ఫండ్ వినియోగించుకొని ఈ రోజు బయట విదేశాల్లో వెళ్ళి వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్లేస్ ఏదైతుందో ఆ యొక్క ప్లేస్ ని చూసి రావడం జరిగింది. సో అలాంటి అవకాశం మనకు కూడా ఉంది ఈ రోజు. సో ఎవరైతే ఈ సిల్వర్ డైరెక్టర్ అవుతామో అప్పుడు మనకి ఈ యొక్క అవకాశం ఉంటుంది. సో తర్వాత వచ్చేసి ఎల్ఓబి ఉంటుంది. సో ఎల్ఓబి వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే రైట్ సైడ్ లో వైట్ అండ్ బ్లూ లో ఆ యొక్క డయాగ్రామ్ చూస్తే మనకి చూడండి, ఏ అనే వ్యక్తి 6,000 పాయింట్ చేస్తుంటే అంటే మినిమం గా ఒక 5,625 పీఎల్ చేస్తే మనకి ఎల్ఓబి రావడం జరుగుతుంది. సో ఎల్ఓబి వచ్చేసి మనకి 18% ఎల్ఓబి ఉంటుందండి. ఇక్కడ మనకి కంపెనీ ఏం చేస్తుంది 18% అంటే 100 కోట్ల టర్న్ ఓవర్ అయితే అందులో 18 కోట్లు మనకి ఎవరైతే ఎల్ఓబి అచీవ్ అయ్యారో ఎల్ఓబి సాధించారో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క 18 crores అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో దాని ప్రకారం ఈరోజు మనం ఈ యొక్క ఏ అనే వ్యక్తి సిల్వర్ బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాడు. అతని ద్వారా మనం సిల్వర్ డైరెక్టర్ అయ్యాం. సో ఎవరైతే ఆ బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అయిన వ్యక్తి నుంచి మనకి 6,000 పీవీలు వచ్చినట్లయితే మనకి అంటే మినిమం ఒక 5,625 పీవీలు వస్తే సరిపోతుంది, మనకి ఎల్ఓబి అనేది జనరేట్ అవుతుంది. సో అదనంగా ఎల్ఓబి 18% ఇన్కమ్ అనేది మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం గమనిస్తే ఇక్కడ మనకి 5 రకాల ఆదాయాలు ఇక్కడ మనకి సిల్వర్ డైరెక్ట్ లో వచ్చిందండి. సో ఈ విధంగా మనం బ్రాంజ్ అండ్ సిల్వర్ రెండిట్లో కూడా మనకి మంచి అవకాశం ఈరోజు. సో ఇదే విధంగా సేమ్ గా ఇట్లానే మనం ముందుకి ఇంకా మనకి గోల్డ్ డైరెక్ట్ ఉంటుంది, తర్వాత స్టార్ ఉంటది, డైమండ్ ఉంటది, తర్వాత యూసిడి సిడి అంటే క్రౌన్ డైరెక్టర్, డబుల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సో ఈ విధంగా మనకి ఒక్కొక్క లెగ్ని మనం మన కింద ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మనం ఏదైతే ఎట్లయితే 5% నుంచి 16% వచ్చి డైరెక్టర్ గా క్వాలిఫై అయ్యామో, సో అదే విధంగా మన కింద ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరిని మనం డైరెక్టర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మన యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, మన యొక్క హోదా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, మనకు వచ్చే ఇన్కమ్స్ కూడా బెనిఫిట్స్ కూడా మనకి అదనంగా రావడం జరుగుతుంది. సో ఈ రోజు మనం డైరెక్టర్ తర్వాత వచ్చినటువంటి మిగతా ఏవైతే ఉన్నాయో ట్రావెల్ ఫండ్ కానీ, టీమ్ బిల్డింగ్ బోనస్ కానీ, డైరెక్టర్ బోనస్ కానీ, ఎల్ఓబి కానీ, ఈ విధంగా ఇంకా మనకి ముందుకెళ్లే కొద్దీ స్థాయి పెరిగే కొద్దీ మనకి ఇంకా ఇన్కమ్స్ అనేవి దాదాపు మనకి 10 రకాల ఇన్కమ్స్ మనకి ఉన్నాయి. సో ఆ 10 రకాల ఇన్కమ్స్ కూడా తీసుకునే అవకాశం ఈ రోజు మనందరికీ ఉంది. సో ఈ అవకాశాన్ని తీసుకొని చాలా మంది ఈ రోజు మనం ముందు ఈ యొక్క విజయాన్ని అనేది ఖచ్చితంగా సాధిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ మెసేజెస్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్కరం కూడా నిలబడి కనబడి వినబడితే ఖచ్చితంగా మనం ఈ యొక్క బెనిఫిట్స్ అన్ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో దాదాపు మనకి 9 రకాల 10 రకాల ఆదాయాలు మనకి ఎస్టే ద్వారా ఉన్నాయి. సో అవన్నీ సాధించాలంటే స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళాలి. సో ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వెళ్తేనే మనం బిల్డింగ్ అనేది ఎక్కగలం. సో ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటేనే ఒక బిల్డింగ్ అనేది కట్టగలం. సో ఒక అడుగు వేస్తేనే ఇంకో అడుగు వేయగలం. సో అలాంటి అడుగు మనం వేయాలి, ఖచ్చితంగా వేస్తున్నాం. సో వేసి నిలబడదాం, కనబడదాం, వినపడదాం. ఖచ్చితంగా అందరం కూడా మంచి చెక్ తీసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి మై గ్రేట్ అప్లైనర్స్ నర్మదా మేడం, నాగేశ్వరరావు సార్, ఇద్దరికి కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇలాంటి మంచి గొప్ప అవకాశాన్ని, గొప్ప ఆపర్చునిటీని నాకు పరిచయం చేసి నా ముందుండి నడిపిస్తున్నందుకు. ఎందుకంటే వారు ఏదైతే నిలబడ్డారో, వాళ్ళు ఏదైతే ఆలోచించారో, వారి యొక్క ఆలోచనలకు మేరకు వారి యొక్క అడుగుజాడల్లో ఈరోజు నేను నడవడం జరుగుతుంది. అదేవిధంగా నాతో పాటు నా టీం కూడా నడవడం జరుగుతుంది.
సో ఎప్పుడు ఎప్పుడు 124/7 అందుబాటులో ఉంటూ సో మా యొక్క ఎదుగుదలకి సహాయపడుతున్నటువంటి మై గ్రేట్ అప్లైనర్స్ నరుదా మేడం, నాగేశ్వరరావు సార్కి ఇద్దరికి కూడా పేరు పేరున ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఇంత మంచి గొప్ప ఆపర్చునిటీ మనకి ఇస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్ అండ్ కోర్ టీమ్ అందరికి కూడా ప్రతి ఒక్క లీడర్స్, ప్రతి ఒక్క గురువు గారులకి, మెంటర్లకి, అదేవిధంగా మనకి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క లీడర్స్ కి, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క సోదరి సోదరుల అందరికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ సో సబ్జెక్ట్ క్లోజ్ చేస్తున్నాండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సార్ అన్మ్యూట్ ఇచ్చేసి. శ్రీమతి గుడ్ మార్నింగ్ వెస్టిజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ సెక్షన్ సూపర్ సార్ రామారావు సార్. బ్రాంచ్ డైరెక్టర్ పెట్టుకోండి, 2001 పాయింట్ చేసుకుంటే బ్రాంచ్ డైరెక్టర్ ఎవ్రీ మంత్ అంటే 5,500 పీవీలు అయిపోవాలి. ప్లస్ ఎవ్రీ మంత్ 2001 చేసుకుంటే 2001 పాయింట్ చేస్తే 4,000 రూపాయలు వస్తాయి. సెకండ్ ఇన్కమ్ వచ్చేసి టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే 600 పాయింట్లు 2001 కాకుండా ఇంకొక 600 చేసుకుంటే 2,600 పాయింట్లు చేసుకుంటే 7 నుండి 8,000 రూపాయలు వస్తుంది. 2001 పాయింట్ చేస్తే 4,000 వస్తుంది. 2,600 అంటే ఒక 600 పాయింట్లు చేస్తే 7 నుండి 8,000 వస్తుంది. అంటే 3% టీమ్ బిల్డింగ్ బోనస్ లో ఎంత అమౌంట్ పెరిగింది చూడండి. అంటే డబల్, మినిమం 80 to 90% ఇన్కమ్ పెరుగుతుంది. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2,001 పాయింట్ చేసి అమ్మయ్యా ఇక అయిపోయి ఇంకే సచ్చి బతుకుతున్నా అనుకుంటున్నారు. అంటే ఒక 4,000 కాదు కదా మన జీవితం. ఒక టీమ్ బిల్డింగ్ బోనస్ ఇంకొక 600 పాయింట్లు కష్టపడితే 7-8,000 వస్తాయి. లేదు 3,000 పాయింట్లు చేసుకుంటే 9 నుండి 10,000 వస్తాయి. లేదు ఒక డైరెక్టర్ గా అంటే నువ్వు చేసుకున్న పాయింట్ల బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి సిల్వర్ గా నువ్వు ఒకే డైరెక్టర్ అయ్యి నువ్వు ఒక డైరెక్టర్ చేసుకుంటే సిల్వర్ డైరెక్టర్ అంటారు. సిల్వర్ డైరెక్టర్ గా నువ్వు ఒక ఎల్ఓబి అంటే ఈ డైరెక్టర్కి వెళ్ళి ఒక 6,000 పాయింట్లు తీసుకొని నువ్వు సైడ్ వేలు 21 చేసుకుంటే చెప్పిన కదా టీమ్ బిల్డింగ్ బోనస్ యాక్చువల్గా వేసుకోవాల్సిన 1,801, దానికి ఇంకొక 300. డైరెక్టర్కి అయితేనేమో 600, సిల్వర్కి అయితేనేమో సిల్వర్ గోల్డ్ కి అయితేనేమో 300 పాయింట్లు. అదే టీమ్ బిల్డింగ్ బోనస్ చేసుకుంటే అంటే కింద డైరెక్టర్కి వెళ్ళి 6,000 పాయింట్లు, నీ సైడ్ వాల్యూ ఎలా కలిపి 6 లెగ్గులలో ఒక లెగ్గుకి వెళ్ళి 6,000, మిగతా 5 లెగ్గులకు వెళ్ళి 2,100 పాయింట్లు చేసుకుంటే 30,000 రూపాయలు దాటిపోతుందండి. యాజ్ ఏ సిల్వర్ గా 30,000 రూపాయలు తీసుకోవచ్చు. చూడండి ఎంత మంచి అవకాశం ఉంది. మీరు అడ్డం ఉరకకండి, నేను గోల్డ్ కావాలి, స్టార్ కావాలి, డైమండ్ కావాలి, అమౌంట్ కొరకు ఎల్ వరకు ప్రయోజనం. అందుకే సిల్వర్ లోనే ఇదివరకు గోల్డ్ ఉండే ఎల్ఓబి సిల్వర్ కే ఇచ్చిండు, సిల్వర్ కే మార్చిండు. ఇదివరకు ట్రావెల్ ఫండ్ కూడా గోల్డ్ లో ఉండే, ఇప్పుడు సిల్వర్ కే ఇచ్చిండు. ట్రావెల్ ఫండ్ కూడా వస్తుంది, ఇప్పుడు మళ్ళీ 3% ట్రావెల్ ఫండ్ వస్తుంది. ఇదివరకు లేదు, ఇప్పుడు ఉంది. అందుకే ఒక ఎల్ఓబి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరమైనా సరే ఒక లెగ్గుకి వెళ్ళి ఎవరైతే నీకు డైరెక్ట్ 60% లెగ్ ఉన్నారో వాళ్ళు 6,000 పాయింట్లు చేసినట్టు వాళ్ళని ప్రమోట్ చేయండి, వాళ్ళకి సర్వీస్ ఇవ్వండి, వాళ్ళకు మీటింగ్స్ ఇవ్వండి. ఒక ఎల్ఓబి తీసుకొని నువ్వు సైడ్ వాల్యూ చేసుకుంటే 30,000 దాటి వస్తుంది. ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోక ఉట్టిన మోటివేషన్ పాల అమ్మినా, పూలు అమ్మినా, పాల ప్యాకెట్ తేలే, అది తేలే, ఇది తేలే అంటే ఎవరికి కావాలి? ఇక్కడ మల్లారెడ్డి డైలాగులు ఎన్నాళ్ళు చెప్తారు. ఇలా ఒక 2-3 మాట్లాడి నాతోటి, మాకు ఈ సిస్టమ్ చెప్పేటోళ్ళే లేదు సార్, వస్తురు ఆ ముచ్చటే చెప్తారు. కూరగాయలు అమ్మినా, పాలు అమ్మినా, పూలు అమ్మినా అని మల్లారెడ్డి డైలాగులు చెప్తే ఓరికేం అవసరం ఆడు? అవి కాదు కదా, అది మోటివేషన్ ఉండాలి. ఎప్పుడు నువ్వు ఎదగడానికి ఉండాలి, కానీ నువ్వు నిలబడాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. ఇవి నేర్చుకుంటేనే నువ్వేం చేయాలో నేర్చుకుంటేనే నువ్వు కింద కూడా డూప్లికేషన్ చేస్తావు. అవి నేర్చుకుంటే 60,000 డబ్బులు ఉన్నాయా అంటే 6,000 పాయింట్లు చేయాలి. ఊటినే రౌండ్ డైరెక్టర్ ఎల్ఓబి లేదనుకో 10 నుండి 20,000 వస్తుంది. రౌండ్ డైరెక్టర్ అయ్యి నువ్వు 2,001 అట్లా 6 లెగ్గులుగా తీసుకున్నా నీకు 10 నుండి 20,000 వస్తుంది. కానీ ఒక సిల్వర్ డైరెక్టర్ కూడా ఒక ఎల్ఓబి తీసుకుంటే 30,000 వస్తుంది. మరి ఎక్కడ ఉంటావు అనేది ఇది తెలిస్తేనే నీకు అర్థమవుతుంది. లేకపోతే అడ్డంబడి ఉంటావు, ఒకటే అడ్డంబడి ఉరుకుతురు. ఏం ప్రయోజనం? చెక్కులు లేవు. అందుకే అది నిదర్శనం. మనకు ఒక గోల్డ్ డైరెక్టర్ గా మన బిషప్ సారు 1,08,000 తీసుకుంటు ఒక గోల్డ్ డైరెక్టర్ గా. సిల్వర్ డైరెక్టర్ గా 70 నుండి 80,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే అర్థం చేసుకుంటే, అర్థం కాకపోతే ఇదంతా తెలియకపోతే వేస్ట్ అవుతుంది. అందుకే దయచేసి అర్థం చేసుకోరు. మళ్ళీ ఇదే గురువారం రోజు మనకు షెడ్యూల్ ఉంటుంది, గ్రూప్ లో పెట్టాను.
ఏంది షెడ్యూల్, మంగళవారం ఏంది, బుధవారం ఏంది, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఏంది అనేది చెప్పేసి మనకు ఎవ్రీ డే ఉంటుంది. ఇలా ఫ్రైడే కదా బోనస్ కౌంటింగ్ ఉంటుంది. చూడండి, దాని ప్రకారంగా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు సార్ చెప్పింది పెన్ను పేపర్ పట్టుకోండి. ఎవరైనా సరే జూమ్ మీటింగ్ లో కూర్చున్నప్పుడు పెన్ను పేపర్ పట్టుకొని కూర్చోండి. చెప్పింది ప్రాక్టీస్ చేయండి. ఉదయం సప్లిమెంట్స్ వస్తున్నాయి, రాసుకోండి. డిసీజ్ వస్తుంది, సప్లిమెంట్స్ వస్తున్నాయి, రాసుకోండి. అది నువ్వు రాసుకున్నావు అనుకో, నీ అప్లైనర్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, నీ అప్లైనర్ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఇలా పొద్దుగల లో బీపీ హై బీపీ గురించి చెప్పింది, ఓరా నాన్న లో బీపీ ఉంటుంది అవి ఇవ్వండి, హై బీపీ ఉంటే ఇవి ఇవ్వండి. అది రాసుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది. నువ్వు రాసుకోకపోతే యథా రాజా తదా ప్రజ. మళ్ళా సార్ ఏడునో ఈయనకు లో బీపీ ఉందంట, ఈయనకు హై బీపీ ఉందంట, ఈయనకు షుగర్ ఉందంట అని ఫోన్ చేస్తావు. ఎన్నాళ్ళు చేస్తావు? ఇది ఎడ్యుకేషన్. నేర్చుకున్నావు అనుకో ఇంకా 5 ఏళ్ళకు కూడా నువ్వు చెప్పగలుగుతావు. ఇంకా 5 ఏళ్ళకు కూడా నువ్వు చెప్పగలుగుతావు. అది నేర్చుకోలేదనుకో నువ్వు చెప్పలేవు. అందుకే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నిలబడాలంటే నేర్చుకోండి. ఒక మర్రి వృక్షం లెక్క నిలబడండి. ఎంత గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏది వచ్చినా దాన్ని ఏం చేయలేవు. మర్రి చెట్లు ఏం చేయలేవు. మిగతా చెట్లు మొత్తం డ్యామేజ్ అయితే కూలుతాయి, ఇరుగుతాయి. కానీ మర్రి చెట్టు ఏ రకంగా చూసినా, కూలిపోగా చూసిరా మర్రి చెట్టు లేదు. ఎందుకంటే అది వేర్లు కానీ ఏమంటారు అది కాండం కానీ పెద్దగా అయిపోతుంది, హెవీగా అయిపోతుంది. దాని ఊడలే మళ్ళా కింద పాతుకుంటాయి. ఇక్కడ మనం కూడా అంతే. మనం లీడర్లు తయారు చేసుకుంటే ఆ లీడర్లే చేసుకుంటూ పోతారు. ఏడ కూడా డిసప్పాయింట్ కావడానికి అవకాశం లేదు. అందుకే దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ. అలాగే ఫస్ట్ చేసింది కూడా మళ్ళా చెప్తున్నా. ఏంది